వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహించిన ఉభయదారుల సమావేశం రసాబసగా మారింది. సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు 21 రోజుల పాటు జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఉభయదారులతో ఈవో వెంకటేష్ అధికారులు సమావేశమయ్యారు. కాణిపాకం ఆలయంలో అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని ఉభయదారులు ఆరోపించారు. దీంతో కార్యక్రమం రసాబసగా మారింది. శ్రీశైలం నుంచి వచ్చే వరద ప్రవాహం పెరగడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యాం 18 గేట్లు ఎత్తి దిగువ పులిచింతలకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 199,825 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 187,716 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308.46 టీఎంసీలుగా ఉంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని అవనిగడ్డ నియోజకవర్గం ఎస్సీ సెల్ నేతలు అన్నారు. అవనిగడ్డలోని సీతాయలంక వద్ద వారు మీడియాతో మాట్లాడారు. విజయవాడలోనే అంబేద్కర్ స్మృతి పదం వద్ద జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు తొలగిస్తే దానిని కూటమి ప్రభుత్వానికి అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. ఇది సబబు కాదని నేతలు వెంకటేశ్వరరావు, వెంకట్రావు అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపకపోవడానికి ప్రధానమైన కారణం అధికారులు మరియు పాలకుల నిర్లక్ష్యమని మాజీ రాష్ట్ర కలుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. ఆయన ఒంటిమిట్టలో మాట్లాడుతూ నీరు లేక అటు రైతాంగం ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు. గత 4 సంవత్సరాల నుండి ఒంటిమిట్ట చెరువు ఎండిపోయిందని, అంతకు ముందు నిండుకుండలా కనిపించేదని తెలిపారు. అవయవదానం చేసి ప్రాణదాతలు కావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల నంద్యాల కార్యాలయంలో పిలుపునిచ్చారు. ఆగస్టు 13న అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా నంద్యాల శాంతిరాం మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ రెడ్ రాజ్కుమారి వైద్య కళాశాలలకు శరీర దానం చేయడానికి అంగీకరించిన వారికి సన్మాన కార్యక్రమం జరగనున్నవి. సీఐగా ప్రభాకర్ సేవలు ప్రశంసనీయమని బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గజపతి నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బదిలీపై వెళ్తున్న సీఐ ప్రభాకర్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. సేవలు అందించడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ప్రభాకర్ కు శాల్వా కప్పి జ్ఞాపకం అందజేశారు. సిఐలు రమణ, రామకృష్ణ, ఎస్ఐలు మహేష్, లక్ష్మణరావు, లక్ష్మీ ప్రసన్న కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలంలో నీటి కరువును నివారించడానికి శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టారు. సరైన నిధులు మంజూరు చేయకపోవడంతో శ్రీరామ ఎత్తిపోతల పథకం మరుగున పడిందని రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చాంబర్తి జగన్మోహన్ రాజు అన్నారు. ఆయన ఒంటిమిట్టలో మాట్లాడుతూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి నిధులను మంజూరు చేశారని, సోమవారం నుండి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను పోలీసు అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను అల్లూరు పోలీస్ స్వాధీనం పరుచుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విడవలూరు మండలం నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. 2 ఇసుక ట్రాక్టర్లు విడవలూరు మండలానికి సంబంధించినవిగా సమాచారం. జిల్లా కేంద్రంలో స్విమ్మింగ్ క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా స్విమ్మింగ్ పూల్ ను అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహిస్తున్న స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ స్వయంభూ జంబుకేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామివారిని దర్శించడానికి ఆలయానికి భక్తులు వేకువజాము నుండే పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.